ఈసారి వాతావరణం బాగుంటుందో లేదో అని నూనె గింజల పంటలైనా వేరుశనగ వేసిన, నువ్వులు, కొంచెం ఆవాలు కూడా వేసిన. ఎప్పుడు వరేస్తుండే, ఇప్పుడు ఫస్ట్ టైం ఇవి వేసిన. వాతావరణం బాగుంటుందో లేదో ఈసారి ఎల్లినో అంటారు, అది ఇది అంటారు అని. మరి వీటి గురించి నాకేం తెలియదా ఇప్పుడు? దానికి ఏం తెగుళ్ళు వస్తాయి, ఏం వ్యాధులు వస్తాయి, దాన్ని ఎట్లా అరికట్టాలి? మనం దగ్గరున్న మల్లన్న షాప్లో అడుగుదామంటేనేమో అమ్మ ఏదో ఒక మందు అంటగడతారేమో అని భయం. ఇదంతా వీటన్నిటి గురించి చెప్తానికి ఎవరైనా దోస్తుంటే బాగుండదు. ఆ దోస్తునే మన గవర్నమెంట్ వారు తీసుకొచ్చారు ఇప్పుడు. ఆ దోస్త్ ఎవరంటే ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర అనే ఒక దోస్త్ ఉంది. గవర్నమెంట్ వారు ఒక నెంబర్ ఇచ్చారు మనకు. ఆ నెంబర్ని నేను డిస్ప్లే మీద చూపిస్తా. ఈ నెంబర్ని మన ఫోన్లో సేవ్ చేసుకొని మనం వాట్సాప్లో ఈ దోస్త్ తోటి మనము చాట్ చేయొచ్చు అనమాట. అంటే ఇది ఒక కృత్రిమ చాట్ బాట్ అనమాట. దీంతో మన నూనె గింజల పంటలల్లో ఎటువంటి వ్యాధులు వస్తాయి, మన నూనె గింజల పంటలల్లో మనము ఏమేమి స్ప్రే చేసుకోవచ్చు, ఎటువంటి తెగుళ్ళు వస్తాయి, దాన్ని ఏ విధంగా అరికట్టవచ్చు, మనము ఇరిగేషన్ అంటే నీటి సదుపాయము ఏ విధంగా ఉండాలి, మనము ఈ నూనె గింజల పంటలు ఎప్పుడెప్పుడు వేసుకోవచ్చు, దాన్ని టైం పీరియడ్ ఎంత, ఎప్పుడు ఏ రకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, ప్రతి ఒక్కటి మనము దీంతో చాటింగ్ వేయవచ్చు అనమాట. ఏ విధంగా మనం సేవ్ చేసుకోవాలి, ఎట్లా చాట్ చేసుకోవాలి, అది ఏ విధంగా మనకు రిప్లై ఇస్తుందో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. గవర్నమెంట్ తీసుకొచ్చిన నెంబర్ ఇది. దీన్ని మనం సేవ్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ సీడ్స్ అని సేవ్ చేసుకుంటున్నాం. వాట్సాప్లో పోయినాక దోలాడండి. ఆయిల్ సీడ్స్ అని వచ్చింది కదా, ఆయిల్ సీడ్స్ అని వచ్చింది. దానికి ఏదో ఒకటి టెక్స్ట్ చేయర్రి, ఏదో ఒకటి టెక్స్ట్ చేయర్రి. టెక్స్ట్ చేసినాక ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర అదంతా వచ్చింది. ఇదంతా మనకు అర్థం కాలేదనుకోండి, మన తెలుగులో కావాలి కదా, తెలుగు కూడా వస్తుంది అనమాట. మన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ తెలుగు అని టైప్ చేయరు, నాకు తెలుగు కావాలన్నట్టు. తెలుగు అని టైప్ చేసినామంటే తెలుగులో వచ్చింది చూడండి. మనకిది క్యాస్టర్ ఆయిల్, గ్రౌండ్ నట్, లిన్సీడ్ అంటే ఆముదాలు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు పువ్వులు, నువ్వులు, ఆవాలు, వీటికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ మనకు చెప్తుంది అనమాట. ఉదాహరణకు నాకు నువ్వుల పంట గురించి ఎక్కువ తెలియదు అనుకోండి, నేను అడుగుతా ఇప్పుడు నువ్వుల పంటలో ఏం వ్యాధి వస్తాయి, దాన్ని నివారణ ఎట్లా చేయాలి అని అడుగుతున్నా. దాన్ని సెండ్ చేస్తున్నా. అది ఏం రిప్లై ఇస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడరు ఒకసారి. నువ్వుల పంటలో వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలు కింది ఇవ్వబడ్డాయని అంత వచ్చింది. చూసినారా? దాని లక్షణాలు ఎట్లా గుర్తుపట్టాలని కూడా చెప్తుంది. ఫైటోప్టోరా బ్లైట్, దాన్ని ఎట్లా గుర్తుపట్టాలి? ఆకులు మరియు కాండంపై నీటితో తడిసిన మచ్చలు కనిపిస్తాయని చెప్తుంది. అవి గోధుమ రంగులు ఉంటాయి, ఇవన్నీ చెప్తుంది. దాని నివారణ ఏ విధంగా ఉంటుందో కూడా చెప్తుంది. దానికి మనము ఏ రకమైన సీడ్ ఎంచుకోవాలో, ఆ వ్యాధి రాకుండా మనం ఏ రకమైన సీడ్ ఎంచుకోవాలో కూడా అదే చెప్తుంది అనమాట. వేరుకుళ్ళు వ్యాధి వస్తే దానికి ఎట్లా లక్షణాలు ఏముంటాయి, దాని నివారణ ఏముంటుంది, బ్యాక్టీరియల్ బ్లైట్ దాని లక్షణాలు ఏంది, నివారణ ఏంది, మనం ఏ మందులు కొట్టుకోవాలి, ప్రతి ఒక్కటి చెప్తుంది అన్నమాట. ఆకుమచ్చ తెగులు వస్తే మనం ఏం కొట్టాలి, ఏం స్ప్రే చేయాలి, అంతర పంటలు, ఈవెన్ అంతర పంటలు ఏమేమి వేసుకుంటే బాగుంటుంది, నువ్వులు, సజ్జలు అంతర పంటలు మనం వేసుకుంటే బాగుంటుంది. నువ్వులు ప్లస్ సజ్జలు, నువ్వులు వేసుకున్నప్పుడు మనము సజ్జలు అంతర పంటలుగా వేసుకుంటే బాగుంటుంది అని చెప్తుంది. విత్తన శుద్ధి కోసం మనం థైరం, కార్బనిజం వాడచ్చు అని ప్రతి ఒక్కటి ఇక్కడ చెప్తుంది అన్నమాట. ఈ విధంగా మనకు నువ్వుల పంట ఒకటే కాదు, మన నూనె గింజల పంట ఏదైనా సరే దానికి సంబంధించిన ప్రతి ఒక్క వివరాలు మనము ఇలా వాట్సాప్ యూజ్ చేసి మనము ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు. ఇది జస్ట్ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి రూపాయి కూడా పెట్టనవసరం అవసరం లేదు. జస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన నెంబర్ని మనం సేవ్ చేసుకొని వాట్సాప్లో మనం దోస్తులతో చాట్ చేసినట్టు దాంతో చాట్ చేసి ప్రతి ఒక్క వివరం కూడా మనం తెలుసుకోవచ్చు. ఎవరిని అడగనవసరం లేదు. కాబట్టి ఇటువంటి ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ కోసం మా భాను రైతుబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్క రైతుకి షేర్ చేయండి. ధన్యవాదములు.